చెప్తాను. చీకటి అయితే అందరు ఇంటికి పోతారు. ఒక మనిషి ఊరికి పోతున్నాడు. ఆ ఊరికి పోతే చీకటి అయింది కాబట్టి ఊరికి పోతున్నాడు. ఆయనను దొంగలు కొట్టేశారు. అంటే ఆయనకేం లేదు, వివేకం లేదు, తెలివి లేదంటారు దాన్ని. ఇప్పుడు పావురం కంట నిష్కపటం ఉందంట. పావురము పరిశుద్ధాత్మునికి సూచన. పావురము నిష్కపటముగా అన్నాడు. వాస్తవంగా ఈ పదాన్ని గమనించండి. కపటోపాయముల చేత అని ఉంటుంది బైబిల్లో. కపటోపాయముల చేత నిష్కపటమైన స్థితిలో యథార్థమైన మనసు కలిగి నీవు ఉన్నావా? నీ మాట కానీ, నీ ఆలోచన కానీ, నీ చూపు, నీ నడక, అది ఎంత మాత్రము కూడా కపటోపాయము లేని స్థితిలో, మోసము చేయని స్థితిలో నువ్వు కలిగి ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేయండి. నేను క్రైస్తవుని జీవితం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి చెప్తుంటే, వాడిటు దేవునికి పనికి రావట్లేదు, అటు దేశానికి కూడా పనికి. దేవునికి పనికి రాడు, దేశానికి కూడా పనికి. మరి ఏంటి నీ ఉద్దేశం? దేవుణ్ణి నువ్వు వాడుకుంటున్నావా? దేవుని కోసం నువ్వు వాడబడాలనుకుంటున్నావా? మరుగయ్యున్న దేవుణ్ణి మహిమపరచాలని కోరుకుంటున్నావా? లేకపోతే మహిమను పొందుకొని నీవు ఘనపరచబడాలనుకుంటున్నావా? దేవుడు ఎటు, నీవు ఎటు, ఈ ఆలోచన చేయాలి. క్రైస్తవుల మీద ఎందుకు ద్వేషము అంటే, వాడు దేశములో ఉంటూ అటు దేశానికి పనికిరాడు, ఇటు దేవునికి కూడా పనికి. నా ప్రశ్న అడుగుతున్నాను, మీరు చెప్పండి. యేసు ప్రభువుని నమ్మిన నీవు ఏం పనికి వస్తున్నావు? అటు క్రియలో పనికి వస్తున్నావా? లేకపోతే ఇటు స్వార్థలో పనికి వస్తున్నావా? దేవుణ్ణి మహిమపరచడానికి ఉన్నావా? లేకపోతే దేవుణ్ణి నీ కోసం వాడుకోవడానికి ఉన్నావా? దేశం కోసం, దేవుని కోసం అని ఆలోచన చేస్తే, పోనీ నీ తెగ కోసమైన భారం ఉందా? పోనీ నీ ఇంటి కోసం, నా యొక్క ఇల్లు, యెహోషువ చెప్పినట్టు నేనును నా ఇంటి వారు, నీ ఇంటి యజమానుడు నీ ఇంటి కోసం అంత కాన్ఫిడెంటలీ వర్డ్ పలకగలుగుతున్నాడా? ఐదర్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ చిల్డ్రన్, భార్య భర్తలు కావచ్చు, లేకపోతే పిల్లలు, తల్లిదండ్రులు, కుటుంబం కావచ్చు. యువర్ ఫాదర్ కెన్ సే దట్ వర్డ్. మీ తండ్రి ఆ మాట చెప్పగలుగుతున్నాడా? నేనును నా ఇంటి వారు. కొన్ని సందర్భాలలో మనం మాట్లాడితే, ఏమో అండి మాకు తెలియదు. ఇద్దరు తల్లిదండ్రులు వచ్చారు, వాళ్ళకు చాలామంది ఆడపిల్లలు, ఒక కొడుకు పుట్టాడు. ఆయన వయసు 20 వచ్చింది. హీ బ్రింగ్ సమ్ గర్ల్, ఒక అమ్మాయిని ఎక్కడి నుంచో తీసుకొచ్చాడు. ఆమె వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోగానే హీ స్టార్టెడ్ టు డ్రింకింగ్, తాగడం స్టార్ట్ చేశాడు. మద్యపానాసక్తుడు అయిపోయాడు. ముందు తాగేసి బండి ఇష్టం వచ్చి నడిపేస్తున్నాడు. ఒక మంచి రోజు చూసుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు నా దగ్గరికి వచ్చి అన్నారు, గారు మా కుమారుడు చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాడు. అంటే ఏమైంది అంటే, నేను అన్నాను, విన్నంత మొత్తం విని అన్నాను, మీ కొడుకుని తీసుకురండి అంటే, వాడు రాడు సార్ అన్నాను. ఈ మాట ఎవరు చెప్పారు చెప్పండి ఒకసారి? స్నేహితుడు చెప్పండి. స్నేహితుడు చెప్పాడా? ఆఫీసర్ చెప్పాడా? మరి ఎవరు చెప్పారు? సొంత తండ్రి తల్లి చెప్తున్నారు. అయితే ఒకరోజు ఫోన్ వచ్చింది, ఆ కుమారునికి యాక్సిడెంట్ అయింది, కోమలకి వెళ్ళిపోయాడు, తిరిగి వెనుకకు రాలే, చచ్చిపోయాడు. ఇప్పుడు మీరు చెప్పండి, తప్పు దేవుందా? తప్పు తల్లిదండ్రులదా? తప్పు ఆ యవనస్తుందా? ఎవరిదంటారు? అందుకే బైబిల్ ఏమన్నదంటే, తల్లిదండ్రులమైన మనము నేర్చుకుని మన పిల్లలకు నేర్పియాలంట. మనము నేర్చుకుని మన పిల్లలకు నేర్పియాలి. ఒకవేళ నీవు నీ పిల్లలకు నేర్పియకపోతే, నీ పిల్లలకు నువ్వు ఏది నేర్పితే దే విల్ గెట్ దట్, తీసుకుంటారు. నీవు నేర్పకపోతే లోకం నీ పిల్లలకు నేర్పుతుంది. వాళ్ళు ఎక్కడ కనెక్ట్ అయి ఉంటారో అది వాళ్ళు నేర్చుకుంటారు. దే కెన్ లర్న్. అయితే మీరు వినాలి. ఇప్పుడు నిష్కపటమైన స్థితిలో పిల్లలు, తల్లిదండ్రులు లేదా భార్య భర్తలు
ఉన్నారా? మేమున్నాము అంటే నేను ఆ ఇంటికి కొంచెం బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ ఆ ఇంటికి వెళ్తే ఎట్లున్నారు అంటే అందరి నోట్ల నుంచి ఒక మాట వస్తుంది, మేము బాగున్నాము అని. సెకండ్ వర్డ్స్ అంటే రెండవ మాట, మీకు చూస్తే ఎందుకో బాగా అనిపించట్లేరు అంటే అప్పుడు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఎందుకంటే ఏం చెప్తే ఆలోచన చేయండి. ఒకవేళ అక్కడ భర్త లేడు అనుకో, భార్య పిల్లలు కలిసి ఆయన మీద చెప్తారు. ఒకవేళ ఆ స్త్రీ కిచెన్లోకి వెళ్ళింది అనుకో, భర్త పిల్లలు కలిసి ఆమె మీద చెప్తారు. ఒకవేళ పిల్లలు కొంచెం పక్కకు పోయినారనుకో, భార్య భర్తలు కలిసి పిల్లల మీద చెప్తారు. మీరు అబ్జర్వ్ చెయ్యండి. నేనును నా ఇంటి వారు, మేము మా ఇల్లు దేవుని యొక్క సన్నిధిలోనే ఉన్నాం. దట్ ఈస్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. అది వివేకము కలిగిన నిష్కపటమైన స్థితిలో కూర్చున్న మీరు, నేను, మనం ఉన్నామా? ఈ మెట్టులో మనం ఈరోజు సిద్ధపడితే రెండవ మెట్టు ఎక్కబోతున్నాం.